Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పుష్పదంతుడు దూతయ్యై శంఖచూడుని వద్దకు వచ్చుట. శంఖచూడు తులసికి జ్ఞానోపదేశము చేయుట. శంఖచూడు చెప్తున్నాడు, ప్రియురాల, కర్మలను అనుభవించు సకల నియమములు కాలసూత్రమునందు బంధింపబడినవి. శుభము, హర్షము, సుఖదుఖములు, భయశోకములు, మంగళములు ఇవన్నీ కాలాధీనములు. సమయానుగుణముగా వృక్షములు పెరిగి పెద్దవవును, కొమ్మలతో పుష్పములతో విలసిల్లును. పండ్లు కాలముననుసరించియే పండును, కాలము చేతనే రాలిపోవును. కాలప్రభావమున ఆ వృక్షములు నశించును. సమయానుగుణముగా విశ్వోత్పత్తి జరుగును. అటులనే దానికి అంతిమ ఘడియలను సమీపించును. సుందరి, కాలమహిమను స్వీకరించి బ్రహ్మ సృష్టి చేయును. విష్ణువు దాని పాలనయందు నిమగ్నుడగును. రుద్రుని సంహార కార్యము కూడా కాలసూచన మీదనే ఆధారపడి ఉండును. అందరూ క్రమముగా కాలానుగుణముగానే తమ తమ వ్యాపారములందు నియుక్తులవుతారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు ప్రముఖ దేవతలకు కూడా అధిష్టాత్రీదేవి భగవతి ప్రకృతియే. వారిని సృష్టించి పాలించి సంహరించున్నది ఆమెయే అని చెప్తారు. కేవలము ఆమెయందే కాలమును ఆపివే యోగ్యత ఉంది. ఆ శక్తినే పరబ్రహ్మ పరమాత్మయని చెప్తారు. ఆమెయే సమయానుగుణముగా స్వేచ్ఛతో తనతో భిన్నము కాని ప్రకృతిని ముందుంచుకొని విశ్వమునందలి సకల చరాచర పదార్థములను సృష్టించును. ఆమెకును పరమాత్మకును భిన్నత్వము లేదు. సర్వేశ్వరుడు, సర్వరూపుడు, సర్వాత్ముడు, పరమేశ్వరుడు అని ఆ స్వామికి ఉపాధులు. ఆ పరమేశ్వరుడు విశ్వమునందలి చరాచర ప్రాణికోట్లను సృజించెను. ఈ జనము చేతనే పుట్టించి, జనము చేతనే పెంచి, జనముచే చంపునట్టి పరమప్రభువును ఇప్పుడు నీవు ఉపాసింపుము. ఆ స్వామి ఆజ్ఞతోనే శీఘ్రగామియగు పవనుడు నిత్యము సంచరించును. సూర్యుడు ఆకాశమునందు తప్పించును. ఇంద్రుడు సమయానుకూలముగా వర్షమును కురిపించును. మృత్యువు ప్రాణులందు విహారము సల్పును. అగ్ని అవసరము వచ్చినప్పుడు దాహమును కలిగి ఉండును. చల్లని చంద్రుడు ఆకాశమండలమున తిరుగుచుండును. ప్రియురాల, మృత్యువునకు మృత్యువు, కాలమునకు కాలము, యమరాజును శాసించు ప్రభువు, బ్రహ్మకు స్వామి, తల్లికి తల్లి, జగత్తునకు జనని, అటులనే సంహరించువానికి కూడా సంహారకర్త ఆ పరమప్రభువు భగవంతుడగు శ్రీహరియే. నీవు ఆ స్వామిని శరణు పొందుము. ఇచ్చట బంధువులెవరు, ఎవరికెవరు కాంత? సమస్తమునకు బంధువగు ఆ స్వామినే ఉపాసింపుము. బ్రహ్మ మన ఇరువురిని ఒక త్రాడుతో బంధించెను. అందుచేత నేను నీతో ఈ జగత్ సంహారమున చిక్కుకుంటిని. విముక్తుడనగుటన్నది విధి ఇచ్ఛ మీద ఆధారపడి ఉండును. శోకము, ఆపదలు ఎదురైనప్పుడు అజ్ఞాని అయినవాడు వ్యాకులతను చెందును కాని పండితుడు కాదు. కాలచక్ర క్రమముతో సుఖదుఖములు ఒకదాని తర్వాత ఒకటి వచ్చుచూ పోవచ్చునే ఉండును. ఆ స్వామి కొరకు నీవు బదరికాశ్రమమున తపస్సు చేసితివి. ఇప్పుడు నిశ్చితముగా ఆ సర్వేశ్వరుని భగవంతుడగు నారాయణుని సాక్షాత్తు పతిగా పొందుదువు. తపస్సు చేత బ్రహ్మ వరప్రసాదమున నిన్ను పొందు సదవకాశము నాకు కలిగినది. కామిని, ఆ సమయమున నీవు భగవంతుడగు శ్రీహరి కొరకే తపస్సు చేసి ఉంటివి. అందువలన ఇప్పుడు ఆ స్వామినే పొందెదవు. గోలోకమునందు బృందావనము కలదు. అచ్చటనే భగవంతుడగు గోవిందుడు నిన్ను తన ప్రాణవల్లభగా స్వీకరించును. నేను కూడా ఈ దానవ శరీరమును విడిచి ఆ దివ్యలోకమునకు చేరెదను. అచ్చటనే నీవు నన్ను చూడగలవు, నేను నిన్ను చూడగలను. ఇప్పుడు నేను పరమ దుర్లభమగు భారతదేశమునకు వచ్చి తిని. దీనికి కారణము కేవలము శ్రీరాధ యొక్క శాపమే. ప్రియురాల, వినుము. నేను గోలోకమునకు తిరిగి వెళ్ళుట సర్వదా నిశ్చితము. అందువలన శోకించనవసరము లేదు. కాంత, నీవు కూడా శీఘ్రముగానే ఈ శరీరమును విడిచెదవు. దివ్య రూపమును ధరించి శ్రీహరిని భర్తగా పొందగలవు. కనుక ఏమాత్రము వ్యాకులతకు లోను కానవసరము లేదు. ఇట్లు శంఖచూడు తులసితో చక్కగా మాట్లాడుచుండెను.
ఇంతలో సాయంకాలం సమీపించెను. రత్నమయ భవనమునందు పుష్పములతో చందన చర్చతో శ్రేష్టమైన శయ్య అమర్చబడి ఉండెను. అతడు దాని మీద నిదురించెను. రకరకములైన వైభవోపేత విషయములన్నీయును అతని మనస్సునందు స్ఫురించసాగాను. అతని భవనమునందు రత్నదీపము వెలుగుచుండెను. పరమసుందరీమణులు స్త్రీరత్నమగు తులసిని సేవించుటయందు నిరతులయ్యారు. జ్ఞానియగు శంఖచూడు మరలా తులసికి దివ్యజ్ఞానమును ఉపదేశిస్తూ సమాధానపరచెను. దివ్యమగు భాండీరవనమునందు భగవంతుడగు శ్రీకృష్ణుని కృపతో తనకు ప్రాప్తించిన ఉత్తమ జ్ఞానమును శంఖచూడు తులసికి తెలిపెను. ఆ జ్ఞానము తులసి యొక్క సకల శోకములను దూరమునర్చునదై ఉండెను. ఆ శ్రేష్ఠ జ్ఞానమును పొంది ఆ దేవి ముఖము ఆనందభరితమయ్యెను. ఆమె ఈ జగత్తంతయు నశ్వరమని తలంచి సంతోషముతో హాసవిలాసములొనర్పసాగాను. తరువాత ఇరువురును సుఖముగా శయనించారు. శుభం. Subscribe and share my channel Sudarsana.